హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. చూడండి నా ఇల్లు అయితే ఎట్లున్నదంటే ఆగమాగం ఉన్నది. నేనైతే 5 days మా ఇంటి దగ్గరనే మా పొలంలోనే వరి కలుపుకైతే వెళ్ళాను కదా. ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్స్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడండి ఇల్లు మొత్తం ఆగమాగం ఉన్నది. ఇంకా లేవడము ఉరకడము ఇదే పని. ఇంకా ఎక్కడి బోర్లు ఎక్కడి ఉన్నాయి నీట్గా చేసి పెట్టి వెళ్ళను. ఇక బట్ ఇంకా పనికి వెళ్ళడం కారణంగా అయితే ఇల్లు అయితే ఘోరంగా ఉన్నది. బట్టలు ఉతికెట్టున్నది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా లంచ్ అంటే ఇంకా తినడం కూడా జస్ట్ నేను క్యాప్సల్స్ అని వేసుకుంటా కదా, అక్కడ ఉన్నాయి కదా, హాట్ వాటర్ తాగి క్యాప్సల్స్ అయితే వేసుకున్నాను. ఇంకా అసలు నేను కుకింగ్ అయితే వంట ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ బౌల్ మొత్తం ఇట్లా క్లీన్ చేసి ఇంకా చేస్తాను. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా గంట గట్టిగా కొట్టండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి కాబట్టి. ఇంకా బట్టలు వాష్ చేసేది ఉన్నది, ఇంకా బౌల్ దోమేది ఉన్నది, ఇంకా ఇల్లు ఉడవాలి, అంతే. ఇంకా తర్వాత కుకింగ్ చేయాలి. ఇంకా అది లేట్గా లేచాను. బెడ్షీట్లు కూడా ఉన్నాయి ఉతికేటి. ఎందుకు లేటుగా లేచాను అంటే ఇక ఫుల్ బాడీ పెయిన్స్, ఇట్లా వరి పట్టి ఇట్లా లాగాను కదా. లాగినప్పుడు ఇంకా ఫస్ట్ డే అయితే బాగా ఉండే, ఇది మొత్తం ఇట్లా వాసింది. ఇక ఈ ఫింగర్స్ ఇట్లా పెట్టి లాగిన కాబట్టి ఇక అసలు అన్నం కలప రాలేదు, బట్టలు ఉతక రాలేదు, బోళ్ళు దోమ రాలేదు. అసలు చాలా ఇబ్బందిగా ఉన్నది. కాళ్ళు కూడా ఇట్లా మన పాదాలు ఉంటాయి కదా, పాదం దగ్గర కూడా ఇట్లా ఒకటేసారి కాళ్ళు వేస్తే తీయడానికి రాలేదు. పొలంలో అసలు తీయడానికి వీడియోస్ ఏముండదు. మా బావ పెద్ద బావ అందరం పొలంలోనే దిగుతాం కాబట్టి నన్ను స్పెషల్గా అక్కడ వీడియో తీయడానికి ఏముండదు. ఎందుకంటే ఇక పని అని అంటే ఇట్లా ఫోన్ పట్టుకొని వీడియో తీయమంటే వాళ్ళకి కోపం వస్తుంది. అందుకనేసి ఇంకా మా బావ 2-3 సార్లు ఏమో తీసిండు నేను వరి కలుపు తీస్తా అంటే. ఎందుకంటే బురదలు ఉంటుంది కదా, ఎట్లుంటుంది ఆ బురద. ఇక మళ్ళీ అంత బురద చేతులతో ఫోన్ అయితే పట్టుకోలేరు కాబట్టి ఏదో ఇంటికి వెళ్ళే మూమెంట్లో చిన్న చిన్న షార్ట్స్ అట్లా అయితే తీసాను. కానీ ఇక కలుపు తీసేటప్పుడు అయితే ఇక వీడియోస్ తీయడం అంటే చాలా కష్టమే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఇప్పుడైతే పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇగో నిన్నైతే రైస్ అయితే పెట్టాను. ఈ రైస్ అయితే ఇట్లనే ఉన్నది. ఇక్కడ మా బెన్నిని మంచం లేపు రూమ్ అంతా క్లీన్ చేయాలని అంటున్నాను. ఇంకా ఉతికే బట్టలు కూడా డోర్ మీద వేయు, లేదంటే బయట వేయు, నేను వాష్ చేయాలి అనేసి అయితే చెప్తున్నాను. కాకపోతే నా మాట వినడం లేదు. ఆ బెడ్లోనే అంటే ఆ మంచంలోనే కూర్చొని ఇంకా నువ్వు చెప్పు నేను అన్నట్టు వింటాడు. ఇట్లా లైటింగ్ చూసిలు కదా, అది నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. బట్ అది ఏంటంటే ఫోన్కు నేను పెట్టినప్పుడు 2-3 టైమ్స్ కింద పడ్డది. దాని ద్వారా ఏమైందంటే ఛార్జింగ్ పెట్టుకునేది ఇట్లా పిన్ ఉంటుంది కదా, అది కొంచెం లూజ్ అయిపోయి ఇంకా ఛార్జింగ్ పెట్టడానికైతే ఇంకా కుదురుతలేదు. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్గా మనము వీడియోస్ అప్లోడ్ చేయాలంటే లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎన్ని రోజులకో కష్టపడి అసలు ఆ 450 రూపాయలు పెట్టాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా డబ్బులు అనేది. సో నేను ఎన్నో రోజులకు ఇప్పుడు మళ్ళీ కొనాలంటే నాకు ఫుల్ ఇంకా అసలు ఎప్పుడు డబ్బులు అయితే కుదురుతాయో ఏమో. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. మంచిగా నేనైతే వెస్టేజ్లో అల్ట్రా స్క్రబ్ అని అయితే తీసుకున్నాను, దాంతోనే క్లీన్ చేస్తున్నాను. ఇంకా టమాటాలు అవన్నీ, ఇంకా బెండకాయలు అయితే ఎండిపోయినాయి, అవన్నీ కింద ఉన్నాయన్నీ కవర్లో పెట్టేసి టమాటాలు అయితే నీట్గా అయితే పెడుతున్నాను. కొన్ని పాడైపోయినవి 2-3, అవి అయితే ఇంకా నేను వేరే కవర్లోకి అయితే ఇంకా పెడుతున్నాను. ఇక ఇవి బౌల్ అండి, ఇన్ని బౌళ్ళు అసలు ఇంకా బయట తోముదామని అనుకున్నా కానీ బట్ ఇంకా అవి తీసుకుపోయి మళ్ళీ లోపల పెట్టాలి, లోపల పెట్టి మళ్ళీ లోపల తీసుకురావాలి. ఇక తిరుగుడే అవుతుంది, ఎండ కూడా ఉన్నదనేసి లోపల గిన్నెలు అయితే తోమకుండా ఇంకా ఇంట్లోనే సింకులోనే తోముతున్నాను. అంటారు ఇంట్లో పనులు అసలు అంటే నాకు బయట పనే బెటర్ అనిపిస్తుంది. బయట పని కంటే ఇంట్లో పనే ఎక్కువగా ఉంటుంది. చేసిందే చేయాలి, తుడిచిందే తుడవాలి, ఊడ్చిందే ఉడవాలి. అసలు ఇంకా చాలామంది ఒక 5 మెంబర్స్ వరకు ఉంటే ఇంకెక్కువ పడుతుంది. ఇట్లుండి
ఇక మా బెన్ అయితే ఇక నైట్ అన్నం అయితే ఉండే కొంచెం అండ్ ఎగ్ కర్రీ ఉండే దాంతోనైతే తిన్నాడు. తినమంటే తిను అని అంటే ఇంక అప్పటికి తిన్నాడు. అడగంగా తింటాడు. ఏమైనా చికెన్ మటన్ అంటేనే తింటాడు ఫ్రెండ్స్. అసలు లేకపోతే ఏమైనా కూరలు అంటే ఇక నేను ఒర్రే వరకు అస్సలే తినడు. నా నోరు అయితే పోతుంది అసలు. నెక్స్ట్ మంత్ ఇక హాస్టల్కి పోతా అంటాడు. ఇక నాకైతే కొంచెం బట్టలు ఉతుకుడు ఇక కూర చేసుడు కొంచెం బాగా తప్పుతుంది అనుకుంటున్నా. మరి పోతాడో మళ్ళీ తిరిగి వస్తాడో. మరి సండే రోజు మీ ఇంట్లో ఎలా గడిచింది? ఏమేమి స్పెషల్ చేసుకున్నారు? అందరూ చికెన్ మటన్ ఫిష్ వండుకున్నారా, తిన్నారా? కామెంట్ బాక్స్లో నాకైతే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా గంట అయితే గట్టిగా గుద్దండి, నోటిఫికేషన్స్ వస్తాయి కదా. నేను మంచి వీడియోలతో అయితే ఎప్పుడైతే మేము ముందుకు వస్తూ ఉంటానో. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా వాళ్ళు అయితే కామెంట్ చేస్తున్నారు, నవ్వుతున్నారు. చూసారు కదా ఇన్ని బౌళ్ళు అయినవి. ఇంకా అవి అయితే మొత్తము వాటర్ అనేది వడిపే వరకు అయితే ఇక నేను అలానే ఉంచుతాను. అసలు నాకు ఇంకా పొలంలోకి ఇంకా వాటర్లోనే ఉండేసరికి కొంచెం కోల్డ్ కూడా అయింది, చాలా ఇబ్బందిగా ఉన్నది. నేనైతే అన్నము అయితే మధ్యాహ్నం అయితే తినేసరికి 3:30 అయింది ఫ్రెండ్స్. అప్పటి వరకు అసలు నాకు ఏం తినబుద్ధి అయితే లేదు. ఫస్ట్ ఆకలి కూడా అవ్వడం లేదు. ఫస్ట్ అయితే ఇంకా ఈ బట్టలు గిన్నెలు చూస్తుంటే ఇక నాకు అవి ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఇక తోమాలి అనేసి అనిపిస్తుంది. అందుకనేసి ఫస్ట్ అయితే నేను గిన్నెలు అయితే బట్టలు వాష్ చేసిన తర్వాత నేను వంట చేసుకోవాలనుకున్నాను. కానీ మధ్యలో మళ్ళీ గడక చేశాను. పెరుగు ఉండే మా అత్తమ్మ అయితే పెరుగు పంపించింది. పెరుగు అయితే నేను అసలు అది నైటే నేను మిక్సీ కరెంటు పోయిందన్నమాట. మా ఆయన ఏమన్నాడంటే మజ్జిగ చేయు అన్నాడు. కాకపోతే కరెంటు పోవడం ద్వారా ఇక నేనైతే మజ్జిగ చేయలేదు. ఇక తను కూడా చాలా అలసిపోయిండు. పొలం దగ్గర ఇంకా ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది కదా. ఇంకా ఒడ్డు పొంట అయితే గడ్డి బాగుంటుంది, మధ్యలో అయితే ఇంకా తక్కువనే, కానీ ఒడ్డు పొంట అయితే చాలా ఉంటుంది. అది తీయాలంటే అసలు ఇక తనకి అది గడ్డి కూడా అంతా కోసుకుపోయింది. దాని ద్వారా పాపం లెఫ్ట్ హ్యాండ్తోనే తీసిండు. చాలా ఇబ్బందిగా ఉన్నది. నాకు హెల్త్ బాగలేదు అంటే కొంచెం ఇంకా వాటర్ ముక్కుల నుండిగా వాటర్ అయితే కారుతున్నాయి. ఇంకా నాకైతే జలుబు కన్ఫామ్ అయితే అనుకున్నాను. బట్ ఎనర్జీ కోసం అయితే నేను ఇప్పుడు ఇది ఏంటంటే పెరుగు అయితే ఇట్లా గడ్డలు ఉండకుండా మిక్సీ పెట్టాను. ఇదే గట్కా అంటారు, పజ్జొన్న జావా. ఇట్లా చేసుకొని మిక్సీ చేసి అయితే తాగాను. ఇంకా ఇదే అండి కొంచెం నా బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత ఇంకా బట్టలు అయితే నా కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి. ఇంకా మా కొడుకు కూడా ఉన్నాడు, అదే మా అక్క వల్ల కొడుకు అన్నమాట, మా ఓన్ సిస్టర్. ఇక సిటీలోనే మేము ఇక్కడ హన్మకొండలోనే భీమవరం దగ్గర ఉంటాం కాబట్టి ఇక్కడ దగ్గరలోనే తనకి గవర్నమెంట్ కాలేజ్, ఇక అక్కడికి వెళ్తాడు. మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇక మా దగ్గర నుండి వెళ్తున్నాడు. ఇంకా బట్టలు అయితే ఇక చాలానే అయినాయి. నాకు ఎప్పటికప్పుడు పిండుకోవాలని నాకు అనిపిస్తుంది. నేను ఎందుకంటే ఈ బట్టలన్నీ ఎందుకు ఉన్నాయనంటే ఇక నేను పనికి వెళ్ళాను కదా అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే మా పొలము, అదే వరి కలుపు తీయడానికని వెళ్ళాను కాబట్టి ఇంకా నాకు ఉరుకులు పరుగులే అయిపోయింది మొత్తం. అందుకనేసే ఇంకా పని బాగా ఎక్కువైంది. ఇక మంచిగా నేను వెస్టీజ్లోనే అల్ట్రా వాష్ అనే లిక్విడ్ తీసుకున్నాను, సర్ఫ్ కూడా తీసుకున్నాను. అది కొంచెం పోస్తే చాలు ఇక మంచిగా మురికైతే మొత్తం పోతుంది. ఒక 1 అవర్లో నానబెట్టి ఇక మంచిగా ఇక బట్టలు అయితే వాష్ చేశాను. ఇది బయట అండి, వాతావరణం చూడు ఎంత చల్లగా ఉన్నదో, ప్రశాంతంగా ఉన్నది. వెదర్ అయితే కూల్గా ఉంది. ఇక వర్షం వచ్చినా ఏం వచ్చినా బట్టలు అయితే పిండాలి, ఇక పిండకపోతే అవి ఎక్కువైతే అనేసి ఇక వాటర్ అనేది కొంచెము అంతే, బట్టలకున్న వాటర్ అనేవి ఇట్లా అడిసినట్టు అంటారు కదా, అయినా కానీ ఇంట్లో ఫ్యాన్ కింద వేయచ్చు అయితే అనుకున్నాను. వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకనేసి ఇక లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఖచ్చితంగా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముచ్చట ఏమిటంటే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా 8,000 వాచ్ అవర్స్ అయితే ఉండాలన్నారు కదా, ఇంకా షార్ట్ వ్యూస్ కూడా 10 మిలియన్స్ ఉండాలన్నారు. ఇంకా అది ఎప్పుడు ఫిబ్రవరి తర్వాత, ఇంకా ఫిబ్రవరి వరకు అయితే మన పాతవే ఉంటాయి అనేసి అయితే చెప్పిళ్ళు. నేనైతే ఇంకా మామూలుగా నాకు అది అంత చూడడానికి కూడా టైం లేదు. ఇక ఇట్లా పొలానికి అయితే వెళ్తుంటే ఇంకా డిస్ప్లే అంటే ఇక మనం ఫోన్ను స్క్రోల్ చేస్తుంటే అయితే నాకు కనిపించింది 8,000 వాచ్ అవర్సా. అమ్మ ఇంకా నాకైతే అసలు ఏదో ఇప్పుడిప్పుడు కొంచెము అట్లా నేను
ఇట్లా ఛానల్ అయితే ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా మూవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు 8000 వాచ్ అవర్స్ అంటే నాకు కూడా భయం వేసింది. సో ఏది ఏమైనా నా సెల్ఫ్ వర్క్, నా కాన్ఫిడెంట్, ఒక డిసిప్లిన్ కూడా ఉంటుంది ఈ వీడియోస్ అనేవి. ఇది ఏదో టైంపాస్ లాగా కాదండి. ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టం తెలుసా, చాలా కష్టం ఉంటుంది. ఇంకోటిది ఏంటంటే నేను అమెజాన్లో ఒక లైట్ తీసుకున్నాను చెప్పాను. అయితే ఏమైందంటే దానికి ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే అక్కడ కనెక్షన్ అనేది లూజ్ అయిపోయింది. దాని ద్వారా ఇంకా లైటింగ్ అనేది కూడా సరిగా రావడం లేదు. ఇంకా నేను దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వీడియోస్ చేయాలంటే లైటింగ్ సరిగా ఉంటేనే వ్యూవర్స్ కూడా చూడడానికి ఇష్టపడతారు, ఇంకా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లా అనేసి చిన్న బడ్జెట్లోనే ఒక 400 మ్యాక్సిమం 400 ప్లస్లోనే అట్లా చిన్నగా లైట్ అయితే తీసుకున్నాను. అది ఏమైందంటే ట్రైపాడ్కు పెట్టడం ద్వారా అక్కడ ఫోన్కే పెట్టి అట్లా నేను చిన్నగా వీడియోస్ అయితే తీస్తున్నాను కదా, అది లూజ్ అయిపోయి ఏమైందంటే కింద పడిపోయింది. కింద పడిపోవడం ద్వారా ఏమైంది, ఒకసారి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అట్లయింది. ఇంకా మేము ఇక్కడ రూమ్లో ఉంటున్న దగ్గర కూడా అట్లా అయిపోయింది. ఇక అలానే అనుకుంటున్నా. అది ఛార్జింగ్ పెట్టే దగ్గర అయితే అట్లా లూజ్ అయిపోయింది. ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టడానికి వీలుగా లేదు. నాకైతే అబ్బాయి ఎట్లా, ఎందుకంటే బడ్జెట్ అనేది చాలా అవసరము. ఏదేమైనా నేను ఇంకా లైటింగ్ లేదనేసి ఉన్న లైట్తోనే ఇంకా అడ్జస్ట్ అవుతూ ఇంకా నేనైతే ఛానల్ అనేది నడిపిస్తూ ఉంటాను. వీడియోస్ కూడా ఇంకా నాకు ఆల్మోస్ట్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. ఏదో అంత పెద్ద కాకపోయినా ఏదో నా సెల్ఫ్ వర్క్, ఏదేమైనా అంత అంటే స్పెషల్ కానీ ఏం లేదు. ఇంట్లోనే చిన్నగా ఏదైనా కర్రీ, అన్నం ఏదో ఒకటి చేసుకున్నా కానీ ఇంకా నేను ఏదో ఒకటి మీకు ఈ వీడియో రూపంలో అయితే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే గంట అయితే కంపల్సరీ కొట్టండి. ఇది ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, ఒక సాధారణమైన అమ్మాయి ఒక వీడియోస్ అండి ఇవి. అందుకనేసి మీరు ఇలాంటి వాళ్ళనే ఎంకరేజ్ చేయాలి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఫేవరెట్ కర్రీ, ఇది డ్రై మటను. ఇది లాస్ట్ సండే అయితే మా బావ అయితే కట్ చేసి అయితే ఇంకా ఆరబెట్టాము. ఇంకా ఇది సండే వ్లాగ్ కాబట్టి యాక్చువల్గా ఇంకా స్పెషల్ అయితే ఏం లేదు. ఇంకా నాకైతే ఓపిక లేదు, లేట్గానే లేచానని చెప్పాను కదా. ఆనియన్స్, టమాటా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇక మంచిగా ప్రెషర్ కుక్కర్లోనే చేశాను. ఈ ప్రెషర్ కుక్కర్ అనేది నాకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు డ్రై మటన్ అంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా. ఇందులో ఏం లేదు, ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడకబెడితే చాలు, మెత్తగా అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా మా కొడుకు అయితే వచ్చిన తర్వాత అప్పటి వరకు చేయాలనుకున్నాను. ఇంకా అప్పటికి ఇక నేను పొయ్యి మీద వేశాను. అప్పటికే అతను వచ్చిండు, చిట్టక్క నాకు ఆకలి అవుతుంది అనేసి అన్నాడు. ఇంకా కొద్దిసేపు అయితే వెయిట్ చేయు, టక్కున అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్ కూడా టైం అనేది ఎక్కువ పట్టదు అనేసి ఇక నేనైతే చెప్పాను. ఇక అంతలోపు తను ఇక ఫోన్ చూసుకుంటూ ఇంకా గడిపేసిండు. అప్పటికి ఇక టైం అయిపోయింది. ఇక అప్పటికి అంటున్నాడు కర్రీ అయిందా అనేసి. ఎందుకంటే ఇక మా చిన్నోనికి అయితే ఇట్లా ఇష్టం అన్నమాట, నాన్ వెజ్ కర్రీ. ఎవరికైనా ఇష్టమే కదా. ఇంకా నాన్ వెజ్ అంటే ఎంతైనా 2 ముద్దలు ఎక్కువ తినచ్చని అయితే అనుకుంటారు. ఇక మొత్తానికైతే మా కొడుకుకైతే అన్నం అయితే వేశాను. బెన్నీ ఏం కూర? ముఖంలో ఆనందం. అదే బెండకాయ కూర పెడితే ఆ రోజు కూర మొత్తం పడేసుడే. బెండకాయ, వంకాయ, చిక్కుడుకాయ పెడితే డస్ట్బిన్నే. దంచు ఇంకున్నది కూర వేసుడే. ఇక నీకు 2 పూటలు వారానికి సరిపడ అన్నం తినిగా ఈరోజు. ఎట్లున్నది? ఉప్పు కలిసిందా?